హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సారిక రుచి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి ఒక హెల్దీ స్నాక్ అనమాట. పిల్లలకి డైలీ రొటీన్ కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి. హెల్దీ పోహా. సో ముందుగా ఆయిల్లో పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసుకుంటే బాగుండదు. సో టేస్ట్ కూడా అంటే పల్లీలు మిక్స్ కరెక్ట్ మిక్స్ అవ్వదు అనమాట. సో ఒక్కొక్కసారి వేసుకోవాలి. పల్లీలు, తర్వాత ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి కూడా ఆప్షనల్ అండి. పిల్లలు కారంగా తింటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ కాస్త ఒకటి వేసుకున్నా పర్వాలేదు. ఎండుమిర్చి కూడా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట, సైడ్గా తగులుకొని తినేకి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ వచ్చినప్పుడు టీతో, కాఫీతో లేదా నార్మల్గా కూర్చొని బాగా టైం స్పెండ్ చేయొచ్చు. బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు చిన్నపిల్లలకి స్కూల్కి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడాను. సో బాగా ఫ్రై చేసుకొని తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకొని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు వేసుకొని ఇంకొస్త ఫ్రై చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. మేమైతే ఇలా వేసుకొని పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక కారం వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం కదా. కారం అయితే కాస్త చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటాం కదా. సో మీకు ఎంత కారం తింటారో అంత స్పూన్ మెజర్మెంట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. కాస్త ఫ్రై అయ్యాక చూసుకొని అటుకులు మిక్స్ చేసుకోవడమే. అటుకులు బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మేము ఆల్రెడీ పక్కన పెట్టుకుంటాం కదండి ప్లేట్లో పల్లీలు, పుట్నాల పప్పు అన్నీ సైడ్ పెట్టుకుంటాం కదా. యాక్చువల్లీ అది సైడ్ పెట్టుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసిన తర్వాత యాడ్ చేస్తేనే ఆ క్రిస్పీనెస్, ఆ టేస్ట్ మాకు తగులుతుంది అనమాట. అండ్ దీంట్లో మీరు పైన షుగర్ కూడా వేసుకోండి. షుగర్ వేసుకుంటే సాల్ట్ షుగర్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి రెసిపీ. అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టేస్ట్ మీకు ఎలా నచ్చిందో. ఇలా పైన బాగా జల్లుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ. అండ్ చూడండి ఇలా ఉంటుందన్నమాట, క్రిస్పీగా. అండ్ ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి